హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను లెగిసేసరికి 7:30 అయ్యింది. చాలా లేట్‌గా లెగిసాను అనుకుని బయటకు వచ్చి చూసేసరికి మంచు అయితే విపరీతంగా ఉందండి. చూడండి ఎంత మంచు ఉందంటే అంత మంచు ఉంది. క్లైమేట్‌లో వేడివేడిగా టీ గాని, కాఫీ గాని తాగితే భలే ఉంటుందండి. అస్సలు పక్కిల్లు కూడా కనిపించనంత మంచు ఉందండి. ఇప్పుడైతే 8 అయ్యిందండి కరెక్ట్‌గా. నేను 7:30కి లెగిసేసి టీ పెట్టుకొని ఇవన్నీ చేసేసరికి 8 అయ్యింది. 8కి కూడా మంచు వదలలేదు. అంత ఫుల్‌గా ఉందంటే అంత ఫుల్‌గా ఉంది మంచు. అస్సలు రోడ్డు కూడా కనిపించట్లేదు. మా వీధి రోడ్డు అయితే అసలు కనిపించట్లేదు చూడండి. మా పక్కన సైటు అస్సలు చెట్లు కూడా కనిపించట్లేదు. అంత మంచు అయితే ఉందండి. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైము, కొందరు ఆఫీస్కి వెళ్ళే టైం అండి. ఈ టైంలో ఎంత మంచు కురిస్తే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. రోడ్డు అనేది కనిపించదు. చూసి జాగ్రత్తగా వెళ్ళండి. లేదు అంటే ఒక గంట లేట్ అయినా పర్లేదు, కొంచెం మంచు తగ్గిన తర్వాత వెళ్ళండి. ఎందుకంటే ఈ టైంలోనే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ మంచుకి రోడ్లు కనబడక చాలా బళ్ళు అయితే యాక్సిడెంట్లు అవుతున్నాయండి. మరీ ఎంత మంచా, మనకే ఇలా ఉందంటే అరుక్కాంచి ఇంకెంత దారుణంగా ఉంటుందో. ఈ మంచు చూడడానికి ఎవరికి ఎక్కువ మంది వెళ్తుంటారు కదండి. మేము కూడా ఈ సంవత్సరం వెళ్దాం అనుకున్నాము, కానీ మాకు వీలవ్వలేదు. వెళ్ళలేదని డిసప్పాయింట్ అవ్వకుండా ఈ 2 డేస్ నుంచి మంచు అనేది కురుస్తుంది. నాకైతే చాలా నచ్చిందండి. మంచు కురిసేటప్పుడు చలి ఎక్కువ వేయదండి, కానీ మంచు అనేది తలపై పడకూడదు, కోల్డ్ అవన్నీ వచ్చేస్తాయి. అందుకు ఓన్లీ తలకి కప్పేసుకున్నాను నేను. చలి మాత్రం లేదు. నా వెనక్కున్న బ్యాక్గ్రౌండ్ చూసారా, పక్కిల్లు కూడా సరిగ్గా కనిపించట్లేదు. అంత మంచు కప్పేసి ఉంది. 8:30 అవ్వబోతుంది, అయినా మంచు చూసారా ఎంత ఫుల్గా ఉందో. నేనైతే 8:30, 9 ఈ టైంలో ఎంత మంచు కురవడం నేను ఎప్పుడు చూడలేదండి నా చిన్నప్పటి నుంచి. ఇదే ఫస్ట్ టైం అండి. ఎంత వర్షం పడినా, ఎంత మంచు పడినా, అలాగే ఎంత చలి వేసినా, ఏది ఎటైనా సరే మన ఆడవాళ్ళ పని మాత్రం తప్పదు కదండీ మార్నింగు. ఇగోండి మంచు కురుస్తున్న టైంలోనైతే నేను అంట్లుంటే తోమేస్తున్నానండి. మరి మంచు కురుస్తుంది అది ఇది అని చూడకుండా అయితే నా పని నేను చేసేసుకుంటున్నాను. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేయాలండి, క్యారేజ్లు. సరేనండి, బాయ్ అయితే.